గుడ్ ఈవినింగ్ అండి. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈ సంవత్సరం ఇన్ని సినిమాలు ఇంత వరుసగా వస్తాయి అని నేను ఊహించలేదు. ఒకదాన్ని ప్రిపేర్ అయ్యి దాని నుంచి కోలుకునే లోపల ఇంకొకటి వస్తుంది, అది వస్తుంది అనే టైంలో అదే టైంలో ఇంకొకటి వస్తుంది. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా నా ఇన్ని సంవత్సరాల కృషి ఇప్పుడు ఒకేసారి ఇలా ఫలితం చూపించడం అన్నది చాలా ఒక అదృష్టంతో కూడిన విషయమే. సో చెప్పు 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 ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ ఉండాలి కదా. నాకు ఉండే ఒక స్పెషల్ క్వాలిటీ తెలుగులో మాట్లాడడం. అది తక్కువ మంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం స్టాండ్అవుట్ అవ్వచ్చు కాబట్టి నేను తీసేసుకుంటా. కరెక్ట్. ఎస్. సో మా టీం గురించి అది ఆల్రెడీ అందరూ చెప్పారు కాబట్టి నా సినిమా గురించి బ్రీఫ్ గా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దానికన్నా ముందు నేను ఇలాగే ఇంటర్వ్యూలో ఏంటంటే సినిమా గురించి చెప్పండి, ఫస్ట్ సీన్, సెకండ్ సీన్, థర్డ్ సీన్ మొత్తం పెట్టేసింది. ఫస్ట్ ఫోర్ సీన్ చెప్పేసాను, సీసీ లీక్స్, చార్లీ లీక్స్ అని చెప్పాను నువ్వు. సో ఈసారి ఓకే, ఫస్ట్ అయితే నేను గెస్ట్ తో స్టార్ట్ చేస్తా. నా ఏంటి నా ఇష్టం అది ఏంటి సో పునర్జని నాకు ఒక మెమరబుల్ సినిమా, ఒక మెమరబుల్ రోల్, ఎప్పటికీ ఒక చరిత్ర నిలిచిపోయే ఒక సినిమాలో నేను భాగంగా చేసినందుకు సందీప్ థ్యాంక్ యూ. నా ప్రతి సినిమాకి నీ యొక్క ఏదో ఒక విధంగా ఇదంతా కాదు అమ్మ ఇంటర్వ్యూలు చూద్దామని చెప్పి మన ఇంటర్వ్యూలు చేశారు. అరే ఇదేగా సౌమ్య, ఇదేగా మాకు కావాల్సిందని చెప్పి కాస్ట్ చేసుకున్నారు నేను. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఫస్ట్ పోలీస్ క్యారెక్టర్ ఇది అది అంటే అబ్బా అసలు గన్ను పట్టుకుని మనం వస్తే అందరు గడగడలు ఆడిపోతే కింద నుంచి ఒక ఎలివేషన్ షాట్, పై నుంచి ఒక ఎలివేషన్ షాట్, అసలు హీరో అయిపోవచ్చు అనుకుని వస్తే స్టార్టింగ్ లో లేదమ్మా బాగా వల్నరబుల్ క్యారెక్టర్, సార్ 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 అని తిరుగుతూ ఉంటావు, తర్వాత ఆడుకుంటావు అన్నారు. అయ్యో ఏం చెప్తున్నా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్ అదేంటో కంట్రోల్ ఉండట్లేదు. ఈ మధ్య బాగా కంఫర్టబుల్ అయిపోయాను మీడియా ముందు, జనాల ముందు, స్టేజ్ల మీద. ముందు అసలు ఆ కంఫర్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఆ కంఫర్ట్ బాగా ఎక్కువ అయిపోయింది. మరి వరుసగా వచ్చినప్పుడు అలాగే ఉంటది. సరే